హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రెడ్ హల్వాని ఈజీ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చెప్పిన పద్ధతిలో చేయడం వల్ల హల్వా అనేది చాలా రుచిగా అయితే వస్తుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. హల్వా చేయడం కోసం అయితే నేను 6 బ్రెడ్ ముక్కలను అయితే తీసుకున్నాను. నేను బ్రెడ్ అంచులతో సహా బ్రెడ్ ముక్కలను అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు అంచుల్ని ఇష్టపడిన వారైతే అంచులు కట్ చేసి డైరెక్ట్ బ్రెడ్ ముక్కలను కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న ఒక్కొక్క బ్రెడ్ ముక్కని 4 ముక్కల కింద కట్ చేసి అయితే పక్కన ఉంచుకుంటున్నాను. ఈ పద్ధతిలో చేయండి, చాలా సింపుల్గా అయితే హల్వా అయితే అయిపోతుంది. ఇక స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాను. బ్రెడ్ ముక్కలన్నీ కూడా వేయించడం కోసమని నేనైతే నెయ్యి వేసి అయితే వేయిస్తున్నానండి. మామూలుగా బ్రెడ్ హల్వా కోసం అయితే ఎక్కువగా బ్రెడ్ని నూనెలో అయితే వేయిస్తారు. అలా వేయించడం వల్ల బ్రెడ్ అనేది నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది. నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు కదా. నేనైతే నేతితోనే వేయిస్తున్నాను. ఇలా నేతితో వేయించడం వల్ల మనకి హల్వా అనేది చాలా రుచిగా కూడా వస్తుంది. బ్రెడ్ ముక్కలన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత అయితే నేను ప్లేట్లో తీసి పక్కన ఉంచుకున్నాను. ఇక హల్వాలోకి వేయడం కోసమని జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాను నెయ్యి వేసి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువగా వేసి వేయించుకోండి. మనం డైరెక్ట్గా నేతితో సహా జీడిపప్పు కిస్మిస్ని హల్వాలో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను. నేను 1/2 కప్పు పంచదార, మనం ఏ కప్పుతో అయితే పంచదార వేసామో అదే కప్పు నిండా వాటర్ పోసి బాగా మరిగించుకోవాలండి. ఒకవేళ మీరు కలర్ యాడ్ చేసుకునే వాళ్ళైతే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు. న్యాచురల్గా చేసుకునేవారైతే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇదే టైంలో నేనైతే ఏది వేయకుండానే మామూలుగానే హల్వా అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. మనకి పాకం ఎలా రావాలంటే గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా, ఆ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. అంటే చేతికి లైట్గా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది అనమాట. మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఇక మనం వేసిన బ్రెడ్ ముక్కలైతే ఆ పాకాన్ని అంతా కూడా బాగా పీల్చుకుని మెత్తగా అంతే అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత ఒక 2 చిన్న గ్లాసుల పాలైతే పోసుకుని బాగా కలుపుకోండి. ఆ పాలన్నీ కూడా బ్రెడ్ హల్వాలో కలిసిపోయి బ్రెడ్ హల్వా టెక్స్చర్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. అప్పటి వరకు బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు కిస్మిస్లు నెయ్యితో సహా హల్వాలో కలిపేసుకోండి. చూసారు కదా హల్వా అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ హల్వాలో పంచదార అనేది చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే మనకి బ్రెడ్లో కూడా పంచదార అయితే వస్తుంది కదా. చాలా సింపుల్ పద్ధతిలో అయితే అయిపోతుందండి. ఎప్పుడైనా మనం బ్రెడ్ తెచ్చుకుంటాం కదా, బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. హల్వా అయితే చాలా బాగా వచ్చిందనమాట, చాలా టేస్ట్గా కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ కూడా చేయండి.